ప్రభుత్వ ఆస్తులపై ఏవైనా అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని గంగవరం మండల తహసీల్దార్ రేఖా స్పష్టం చేశారు. ఇక ఈ విషయంపై చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కె శివకుమార్ రిపోర్ట్ చేశారు. మేడం, గంగవరానికి సంబంధించి కొన్ని ప్రభుత్వ భూములు పక్కదారి పట్టించే సమాచారం అయితే వస్తుంది మేడం. సో దానిపైన మీ దృష్టికి వస్తే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? మా దృష్టికి వచ్చిందంటే మేము రికార్డ్స్ వెరిఫై చేస్తామండి. వెరిఫై చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి మాకు లెటర్ అడ్రస్ చేశారంటే మేము మా రికార్డ్స్ ఫేకా లేకపోతే జెన్యూనా అని చెప్తాం. అది గవర్నమెంట్ ల్యాండా పట్టా ల్యాండ్ అని చెప్పి ఫర్దర్ యాక్షన్ కోసం మేము రికమెండ్ చేస్తాం. మనం అట్లా గంగవరం దానికి సంబంధించి ఈ మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఎక్కువ తిరిగి కూడా వస్తుంది మేడం. మనం చూస్తే బహిరంగంగా రోడ్ల పైన తిరుగుతున్నాయి. సో అవి మీ దృష్టికి రాలేదా, లేకపోతే వచ్చి మీరు ఏమైనా సైలెంట్గా ఉన్నారా? లేదండి, మా దృష్టికి వచ్చినంత వరకు మేము 5 ట్రాక్టర్స్ని ఒక టిప్పర్ని మేము సీజ్ చేయించాము రీసెంట్గా. అండ్ అందరికీ మేము హెచ్చరికలు జారీ చేశామండి. మా విఆర్ఓస్కి విఆర్ఏస్కి మేము సర్క్యులర్ ఇష్యూ చేసాము. ఎటువంటివి కానీ ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా కానీ శాండ్ కానీ మన్ను కానీ ఎక్స్కవేషన్ చేశారంటే ఇల్లీగల్గా వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయండి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేడం, గ్రామంలో సచివాలయాలు ఉన్నా కూడా ఇంకా చాలామంది సర్వే కోసం కానీ ల్యాండ్ ఇష్యూస్ కోసం ఇక్కడికే వస్తున్నారు మేడం. సో అంటే ఆ గ్రామంలో మీరు విజిట్ చేసి వాళ్ళకి ఏమి ఆ మోటివేషన్ ఇంటిమేషన్ అంతా ఏం చేయలేదు ఇప్పుడు? ఆ ప్రజలకైతే మేము చెప్తూనే ఉన్నామండి మీరు సచివాలయంకి వెళ్ళాలని. కాకపోతే ఇది పురాతన కాలం నుంచి తహసీల్దార్ని కలిస్తే ఆ సమస్య సాల్వ్ అవుతుందని వాళ్ళ ఉద్దేశంలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి వెళ్తూ ఉంటారు. మేము ప్రతి ఒక్కరికి మేము ఇక్కడే రెస్పాండ్ అవుతున్నాము. అట్ ద సేమ్ వే వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాం మీరు సచివాలయంలోకి వెళ్ళి మీరు అప్లై చేయండి అని చెప్పి. ఒకవేళ అక్కడ ఏమైనా సాల్వ్ కాకపోతే ఇంకా మా దృష్టికి తీసుకొస్తారు. ఓకే మేడం, గంగవరానికి సంబంధించి మొత్తం ప్రభుత్వ భూములు పక్కదారి పట్టేసినవి వస్తున్నాయి. సో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం మీరు ఏం చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? ప్రభుత్వ భూములు ఇప్పుడు ఆల్రెడీ రీసర్వే స్టార్ట్ అయిందండి. ప్రతి ఒక్క సర్వే నెంబర్ ప్రతి ఒక్క సెంట్కి రోవర్ పాయింట్స్తో మేము తీసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్దే బాధ్యత అండి గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడము. ఒకవేళ వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో దాన్ని కాదని వాళ్ళు ఏదైనా చేసినా కూడా మేము ఖచ్చితంగా ఎవిక్ట్ చేస్తాం. ఓకే మేడం, మా మీడియా ద్వారా మీరు గంగవరం మండల ప్రజలకి మాఫియాలు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఆక్రమించుకునే వాళ్ళు కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికైనా నేను చెప్పేది ఒకటే అండి, గవర్నమెంట్ భూములు ఎప్పటికీ గవర్నమెంట్కే హక్కు ఉంటుంది. మీరు పొరపాటున తెలుసో తెలియకో మీరు ఏమన్నా కానీ దానిపైన ఏమైనా ఎన్క్రోచ్మెంట్ చేస్తే ఆ తర్వాత మేము ఎవిక్ట్ చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు మీరు బాధపడితే దానికి మేము బాధ్యులం కాదు. ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఇసుక కానీ మన్ను కానీ మనకి ప్రభుత్వము ఫ్రీ శాండ్ పాలసీ అని చెప్పి పెట్టింది. సో గవర్నమెంటే మనకి ఇంత ప్రాపర్గా గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు మీరు ఇల్లీగల్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించారంటే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మేము ఇస్తాము. అలా కాదని ఇల్లీగల్గా చేశారంటే ఖచ్చితంగా ఆ వెహికల్ని సీజ్ చేస్తాము. 2 సార్లు చూస్తామండి, 3వసారికి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. మేడం, రీసర్వేలో కొన్ని భూములకు సంబంధించి అంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం కానీ సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ రావడం జరిగింది మేడం. సో ఇది రెక్టిఫై ఎప్పుడు చేయబోతున్నారు, ఎట్లా? అది గతంలో 2 గ్రామాలకైతే కొంచెం మిస్టేక్స్ జరిగిన మాట అయితే వాస్తవమే. దాని మీద మేము కేస్ బై కేస్ స్టడీ చేస్తున్నాము. మా పరిధిలో ఉన్న మేము రిజాల్వ్ చేస్తున్నాము. మా పరిధిలో లేని పై అధికారులకు పంపిస్తున్నామండి. ఇప్పుడు జరిగే రీసర్వే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాము. ఎటువంటి మిస్టేక్స్ రాకుండా, ఎటువంటివి రాకుండా జరగాలని నేను చూస్తున్నాను. మేడం, గంగవరం మండల పరిధిలో మొత్తం ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉంది మేడం? అది రికార్డ్స్ చూసి చెప్తానండి నేను.